ఓల్డ్ శారీస్తో 2 లెహెంగా స్టిచ్ చేయించుకున్నారండి. 2 శారీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక పాపకి అండి. ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం ఆర్గంజా టైప్ ఉందండి. లైట్ వెయిట్ శారీ వచ్చేసి ఇక్కడ ఫిల్స్ కూడా అండి. శారీ మొత్తం కూడా ఫిల్స్ వేసాను. దీనికి వచ్చేసి మిడిల్ బార్డర్ అండి, మిడిల్ లేస్ వేసాను. ఎందుకంటే పైన బార్డర్ కూడా తీసి కింద యాడ్ చేసేసి మిడిల్లో బార్డర్ వేసానండి. మిడిల్లో బార్డర్ వేసేసి ఇట్లా ఫిల్స్ కూడా మంచిగా మొత్తం కూడా ఫిల్స్ ఐరన్ చేశానండి. ఫిల్ టు కూడా ఐరన్ చేశాను. ఇట్లా ఫుల్ గేర్ అండి. మొత్తం 4 మీటర్స్ క్లాత్తో కూడా గేర వచ్చింది. లోపల వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వేసా. దీనికి వచ్చి ఇట్లా కొంచెం స్టెప్స్ పెట్టాను, 2 స్టెప్స్ పెట్టాను. దీనికి వచ్చేసి పింక్ అండి, రన్నింగ్ బ్లౌజే కుట్టాను. ఇందులో 1 మీటర్ క్లాత్ తీసేసి రన్నింగ్తోనే బ్లౌజ్ కుట్టాను. ఎందుకంటే దానికి కూడా పింకే వచ్చిందండి. 2 పింక్ అవుతాయి కదా. ఇప్పుడు దీని మీద సేమ్ బ్లౌజ్ వేసుకొని దీనికి వచ్చేసి పింక్ ఓనీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. లెహెంగాలా కుట్టాను. మనం కావాలంటే ఓనీ వేసుకోవచ్చు, లేదంటే లంగా బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి. దీంట్లో శారీతోనే వేసాను అనమాట. ఇప్పుడు వచ్చిన బ్లౌజ్ పీసే కుట్టాను. దానివల్ల 2 పింక్ అవుతాయి కదా అని దాన్ని నేను రన్నింగ్ కుట్టేసేసాను. ఇంకొకటి వచ్చేసి ఇదండి టిష్యూ శారీ అండి. సాఫ్ట్ టిష్యూ అండి శారీ వచ్చేసి. ఇది కూడా అంతే అండి. పైన బార్డర్ కింద బార్డర్ కూడా యాడ్ చేసేసి మీకు యాడ్ చేసినట్టు కూడా కనపడుతుంది. కింద వేసానండి లేస్, సిల్వర్తో వేసాను లేస్. ఎల్లో కలర్ అంత కనిపించలేదు నాకు. దీనికి అంత కలర్ బాగా అనిపించలేదు. జస్ట్ ఇవ్వండి ఇట్లా బాగుంది కదా. నేను జస్ట్ ఇట్లా పెట్టాను. 2 ఒకటే మోడల్ ఎందుకు, 2 ఒక పాపకే కదా, 2 సేమ్ అయిపోతాయి అన్నట్టు నేను ఇట్లా స్టిచ్ చేశాను. ఓకే, ఇందులో ఏ మోడల్ కావాలన్నా కానీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. ఇటు బ్లౌజెస్ అయితే హెమ్మింగ్కి వెళ్ళినాయండి. నేను సాయంత్రం వస్తాయి. వచ్చాక మీకు అవి కూడా ఫొటోస్ విడిగా ఒక వీడియో తీసి పెడతాను. ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.